Good evening, sir. Namaskaram, sir. Andariki namaskaram. Sir, action taken report from the last. Sir, action taken report last time, daniki sir. Actually, we have taken up the Gokulam, sir, which has intended by you. అదే విధంగా మనకి ఫుడ్ సెక్యూరిటీ కింద మనము యాక్చువల్గా సీడ్ సప్లై రబీలో అంతా పూర్తి చేసుకున్నాం, ఖబీలో అంతా పూర్తి చేసుకున్నాం సార్. రబీలో ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మనము సైలేజ్ సిస్టమ్ కూడా ఒక వర్కౌట్ చేసుకున్నాం సార్. యాక్చువల్గా మినీ సైలేజ్కి ఎన్ఎల్ఎం నుంచి ట్యాప్ చేసుకొని 50% దే ఆర్ గివింగ్ అండర్ ఏడీపీ సార్. సో ద యూనిట్ కాస్ట్ వీరికి వర్కింగ్ అవుట్ సార్ యాజ్ పర్ యువర్ డైరెక్షన్. నెక్స్ట్ సో దాంట్లో ఎన్ఎల్ఎంలో ఫండ్స్ ఉన్నాయి. సో వీ వాంట్ టు ట్యాప్ దట్ ఫండ్ సార్. 50% వీ కెన్ టేక్ ఫ్రమ్ ద ఎన్ఎల్ఎం అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఫండ్స్ ఫ్రమ్ ద స్టేట్ గురించి అనుకుంటున్నాం సార్. సార్ నెక్స్ట్ ఫెర్టిలిటీ క్యాంప్స్ సార్. వీ హ్యావ్ టేకెన్ అప్ నియర్లీ 2800 దాకా ఫెర్టిలిటీ క్యాంప్స్. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద ఫర్దర్ డెవలప్మెంట్ దిస్ వీ హ్యావ్ టేకెన్ అప్ ఎక్స్టెన్సివ్లీ సార్. 25,000 acresకి నియర్లీ 7,000 acresకి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకున్నాము. సో 0.1 to 0.5 acres వరకు ఫార్మర్స్కి పెరినియల్ ఫర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుంది. సో వీఆర్ ప్లానింగ్ ఇట్ సార్ ఇన్ కమింగ్ అంటే నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో వీ వాంట్ టు గెట్ ఇట్ అప్ సార్. సార్ యాజ్ గ్రోత్ పర్స్పెక్టివ్ సార్ మీరు చెప్పినట్టుగా 12 to 15% వీఆర్ ఎన్విసేజింగ్ సార్. యాక్చువల్ ఫస్ట్ 2 quarters కొంచెము స్లగిష్గా ఉన్నా కానీ మనకి యాక్చువల్గా 3rd and 4th quarterలో ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది సార్. డైరీలోను మరియు యాక్చువల్గా మనకి మీట్ అండ్ ఎగ్లో. సో దట్స్ వై వీ విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ 2 quarters సార్. సో వాట్ ఎవర్ ద టార్గెట్స్ గివెన్ టు అస్. ఇంకొకటే క్వార్టర్ ఉండేది మీకు ఈ క్వార్టర్లో 10 రోజులు ఉంది. ఎస్ సార్. 3rd quarter. ఎస్ సార్. 3rd quarterలో మనం అసెస్ చేసుకున్న తర్వాత విల్ మీట్ ద వాట్ ఎవర్ ద టార్గెట్స్ గివెన్ టు అస్ సార్. సార్ రిగార్డింగ్ ద వ్యాక్సినేషన్ సార్, వన్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ వీఆర్ డూయింగ్ వెల్ సార్. యాక్చువల్లీ మనకి 4 important వ్యాక్సినేషన్ క్యాలెండర్ వీ హ్యావ్ చాక్డ్ అవుట్. సో ఫుట్ అండ్ మౌత్, బ్రుసిలోసిస్, పీపీఆర్ అండ్ సిఎస్ఎఫ్, ఈ 4 vaccinations we are doing well sir, and comparing with the other states also we are standing in top 3 sir. So mortality is more important sir. For example, if you do the good vaccination, if we present ga manaku 4 to 5% mortality of the animals undi sir. If you reduce to the 2%, manaki growth rate kuda 4% peragadaniki avakasam undi sir. Andukani we are emphasizing on the decreasing the mortality in the animals, for which vaccination makes a lot of sense sir. అండ్ కోల్డ్ చైన్ కూడా మన దగ్గర చాలా పర్ఫెక్ట్గా ఉంది సార్. కంపేరింగ్ టు అన్ని చోట్ల వ్యాక్సినేషన్ ప్రిజర్వేషన్కి వీ హ్యాడ్ వెరీ గుడ్ కోల్డ్ చైన్ సిస్టమ్. సార్ 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 ఈ ఎన్ఎల్ఎం ఫండ్స్ చాలా ఉన్నాయి సార్, కానీ దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లాయిట్ చేయలేదు సార్. ఇప్పుడు దాకా అసలు ఎక్కువ యూనిట్స్ కూడా ఇచ్చినట్లేరు. తర్వాత దాంట్లో కొంచెం ప్రాబ్లం ఏంటంటే సార్, అంతా షెపర్డ్స్ అందరూ కూడా ఈ లోన్స్కి వెళ్తారు, దానికి సెక్యూరిటీ కావాలంటున్నారు సార్. సెక్యూరిటీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇస్తానంటే దాన్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితేనే తీసుకుంటామని చెప్పేసి కొన్ని బ్యాంక్స్ కూడా ఇబ్బంది పెడుతున్నాయి సార్. ఈ షీప్ రేరింగ్ అనేది చాలా ప్రాఫిటబుల్ యాక్టివిటీ కాబట్టి దీని మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది సార్ రూరల్లో. ఎస్ సార్, నోటెడ్ సార్. ఎన్ఎల్ఎంలో యాక్చువల్ సార్ కొలెటరల్ సెక్యూరిటీ 50% సబ్సిడీ విల్ బి గివెన్ బై దెమ్ సార్. ఎస్, షీప్ అండ్ గోట్ యూనిట్స్కి దే కెన్ గో అప్ టు 1 crore సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 500+1 యానిమల్స్ తీసుకుంటే 1 crore ఉంది సార్ యూనిట్. బట్ 50% సబ్సిడీ, రిమైనింగ్ 50% దే హ్యావ్ టు గివ్ ద కొలెటరల్ సెక్యూరిటీ ఇవ్వాలి సార్. అదే దట్ ఈస్ ద నార్మ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీ కెన్ ట్యాప్ ఇట్ వెల్ సార్. మన దగ్గర అప్లికేషన్ బాగానే వస్తున్నాయి, వీఆర్ ప్రాసెసింగ్ ఇట్. ఇప్పుడు దాకా ఏమీ ఇవ్వలేదు సార్ అట్లా. ఇప్పుడు దాకా ఎక్కడ హార్డ్లీ ఏమైనా ఇచ్చి ఉంటారేమో కానీ ఎక్కడ ఇవ్వలేదు సార్. అది కొద్దిగా చూడాలి. మైల్స్టోన్ 1 కింద 2 milestones ఉన్నాయి సార్. మైల్స్టోన్ 1 కింద ఆల్రెడీ 34 అప్లికేషన్స్ ఇచ్చాం సార్. మైల్స్టోన్ 2 కింద సెకండ్ రిలీజ్ ఆఫ్ సబ్సిడీ, బ్యాక్ అండ్ సబ్సిడీ కింద కూడా మనకు 12 అప్లికేషన్స్ ప్రాసెస్ అయినాయి సార్. సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఏంటంటే మనకి కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. వాటిని మా ఆఫీస్లో సపరేట్గా ఒక సెల్ పెట్టుకొని మేము వీఆర్ కాంటాక్టింగ్ ఈచ్ బెనిఫిషరీ టు సార్ట్ అవుట్ ద ఇష్యూస్ విచ్ దే ఆర్ ఫేసింగ్ సార్. ఇష్యూ సార్ యాక్చువల్ బెనిఫిషియరీ ఇష్యూ కాదు సార్. ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు సార్ అప్లికేషన్ అంతా ప్రాసెస్ అవుతుంది సార్.
క్లియర్గా ఉంది సార్, ప్రోగ్రామ్ అంతా క్లియర్గా ఉంది. ఎప్పుడైతే కొలాటరల్ సెక్యూరిటీకి వస్తుందో బ్యాంకర్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ నాట్ టేకింగ్ ఫర్ లోన్ కొలాటరల్ సెక్యూరిటీ సార్, ఓన్లీ అర్బన్ ప్రాపర్టీ అడుగుతున్నారు సార్. ఈ విషయంలో అర్బన్ ప్రాపర్టీ దీనివల్ల మొత్తం అయిపోయినాయి సార్. 2 issues, అప్లికేషన్స్ వచ్చి అన్ని ప్రాసెస్ చేశాం సార్. ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీ కాబట్టి అగ్రికల్చర్ తీసుకుంటే తప్పేం లేదు సార్, ఎందుకంటే అగ్రికల్చర్ లోన్స్ కూడా ఇస్తారు, అగ్రికల్చర్ ల్యాండ్స్ పెట్టుకుని అదొకటి సార్. తర్వాత ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఏమన్నా దీనికి అప్లై చేయొచ్చేమో ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది సార్. మనకు వీలైతే అందులో ఒక హెడ్ కింద క్రియేట్ చేసి అది కూడా ఇవ్వగలుగుతామా క్రెడిట్ గ్యారంటీ. అదే మరిగా సార్ ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒకసారి ఎస్ఎల్బిసితో టేకప్ చేసి మనం దీన్ని కూడా రూరల్ ప్రాపర్టీ కూడా గ్యారంటీగా తీసుకొని ఇచ్చేట్టుగా మనం దాన్ని టేకప్ చేద్దాం. ఎస్ఎల్బిసి విల్ టేక్ ఇట్ అప్, థ్యాంక్ యూ సార్. విల్ సార్ట్ ఇట్ అవుట్, అవుట్ టు సార్ట్ ఇట్ అవుట్, ఎస్ సార్. ఏం చేయాలో చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ కొంచెం మెడిసిన్స్ కూడా కొద్ది డైరెక్షన్ ఇవ్వండి సార్, షీప్స్ కి మెడిసిన్స్ లేవని. నో, కంపల్సరీగా షేప్కు మెడిసిన్స్ కానీ డీవార్మింగ్ కానీ పీరియాడికల్గా వన్స్ ఇన్ 3 months కంపల్సరీగా ఎగ్జిక్యూట్ చేయాలి. తను ప్రోగ్రామ్ ఇచ్చేసేయండి. సో సార్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ సార్ ఫర్ డీవార్మింగ్ సార్. మన దగ్గర ఈసారి వ్యాక్సిన్స్ 100% అవైలబుల్ అయింది సార్. ఇన్ ద క్యాలెండర్ ఆల్సో డీవార్మింగ్ వీ టుక్ దిస్ ఇయర్ పర్ఫెక్ట్లీ సార్. వీ వాంట్ టు టేక్ డైరెక్టర్ గారు ఇన్సూరెన్స్ కూడా కొద్దిగా చూడండి. విత్ క్లియర్గా ఇన్సూరెన్స్ కానీ డీవార్మింగ్ కానీ మెడిసిన్స్ కానీ ఈ షీప్ ఇవన్నీ కూడా విత్ ఆధార్ ఎప్పటికప్పుడు ఎన్యూమినేట్ చేయండి. ఎప్పుడు ఇచ్చారు అవన్నీ కూడా అథెంటికేషన్ చేయండి. థ్యాంక్ యూ ఓకే నాయకర్. సార్. సార్ విత్ రిగార్డ్ టు ద యాక్చువల్లీ సార్ మనకి హైజెనెటిక్ హెచ్ఎం యానిమల్స్ మన దగ్గర 57% ఉన్నాయి సార్. కంపెనీ బట్ కంట్రీ లెవెల్లో తీసుకుంటే మనకి 38% ఉంది సార్. బట్ వన్ థింగ్ హియర్ వీ వాంట్ టు డూ ఇస్ దట్ వీ వాంట్ టు ఎన్హాన్స్ ఫర్దర్ సార్. రియల్లీ 40% నాన్ డిస్క్రిప్ట్ యానిమల్స్ ఉన్నాయి, దేశీ యానిమల్స్. సో to address this system, to address this problem, what we are thinking is that we are existing frozen semen stations ఉన్నాయి సార్. యాక్చువల్లీ హై గ్రేడెడ్ బుల్స్ని మనం తీసుకొని వచ్చి యాక్చువల్గా మన ఫార్మర్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సెమెన్నే తీసుకుంటున్నారు. బట్ హౌ మచ్ క్వాలిటేటివ్ దే ఆర్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ సార్. దట్ ఇస్ వాట్ వీఆర్ థింకింగ్. ఎగ్జిస్టింగ్ మన ఫార్మ్స్లో ఉన్నటువంటి వాటిల్లో వాట్ ఎవర్ హై గ్రేడెడ్ బుల్స్ వీ వాంట్ టు టేకప్ దిస్ ఇయర్ అండ్ a very high qualitative semen we can collect, we can send to the, then we can get the high range of crossbreed animals we can get it sir. That's what we want to focus up in the next 2 to 3 years at least. ఈ మనం 40% తగ్గించుకోలేకపోయినా గ్రేడెడ్గా వీ కెన్ రెడ్యూస్ ఇట్ ఫర్దర్ సార్. దట్స్ వాట్ వీఆర్ థింకింగ్ సార్. రిగార్డింగ్ ద హెచ్జిఎం సెక్స్ సార్టెడ్ ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి కమింగ్ 5 yearsకి వీ హ్యాడ్ అవర్ ఓన్ ప్లానింగ్ సార్. So with our directorate remaining persons are working in this direction, sir. No, even if necessary PPP మోడల్లో కూడా వెళ్ళండి ఉంటే మనుషులు ఉంటే. Okay, sir. సార్ కృష్ణా జిల్లాలో ఇంతకుముందు మంచి PPP ఫామ్ మోడల్ ఉండేది, లాస్ట్ గవర్నమెంట్ తీసింది, మళ్ళీ ఒకసారి చూడమని. You work it out. అది బెటర్. సార్ మన కృష్ణా జిల్లాలో చాలా బెస్ట్ ఫామ్ ఉంది సార్. అక్కడ కొనుక్కోకుండా వేరే స్టేట్స్ నుంచి సెమెన్ కొంటున్నారు సార్. దాని మీద కూడా తమరు ఒక డైరెక్షన్. అదే మినిస్టర్ గారు గవర్నమెంట్ లో అది ఆఫ్ చేశారు, మొన్న ఆయన వచ్చాడు, మళ్ళీ అది మళ్ళీ ఒకసారి స్టడీ చేసి తీసుకుందాం అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ హియర్ సార్. సార్ పిఎంఈజీపీవైలో యానిమల్స్ కొంటున్నాం సార్. అయితే బ్యాంకర్ ఇన్సూరెన్స్ బాగా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు సార్. నియర్లీ 15,000 యాజ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. వేరాజ్ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎట్ 500 rupees. అది ఒకసారి చూడండి సార్. Yeah, actually PMEGP is looking after by the industries department, sir, and we will coordinate with them. And ఎస్ఎల్బిసిలో కొంచెం బెటర్. yes sir, yes. Sir, మన దగ్గర శాంపుల్ సర్వే చేసినాక దిస్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే యావరేజ్ ఈల్డ్ ఆఫ్ ద మిల్క్ యానిమల్ పర్ డే వీ అసెస్డ్ సార్. సమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ పెర్ఫార్మింగ్ లో సార్. నౌ వాట్ వీఆర్ థింకింగ్, ఎక్కడైతే లో పర్ డే మిల్క్ ఈల్డ్ కనుక ఉన్న చోట సో ఫెర్టిలిటీ క్యాంప్స్ కొంచెం ఎక్కువ చేసుకొని వీ వాంట్ టు అంటే హెచ్జిఎం సెమెన్ మనం ఇచ్చి ద క్రాస్ బ్రీడ్ పెంచుకోవడం ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే వీ వాంట్ రిమైనింగ్ జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయటము, హౌ టు ఇంప్రూవైజ్ దేర్ పర్ డే ఈల్డ్ లెవెల్స్. దట్స్ వాట్ వీ వాంట్ టు థింక్ ఓవర్ సార్ ఇన్ ఫ్యూచర్, బికాస్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్డ్ ఏరియా. మనకేంటంటే
గ్రోత్ లెవెల్లో కూడా గ్రోత్ ఫ్యాక్టర్స్లో కూడా ఇది చాలా పనికి వస్తుంది సార్. అదే మీకు చాలా 10,010.5 లీటర్లు వస్తూ ఉంది. అవును సార్. హైయెస్ట్ వచ్చి విశాఖపట్నం. ఎస్ సార్. అదే లోయెస్ట్ వచ్చే కొందికి 4.8, దట్ ఈస్ బాపట్ల. ఎస్ సార్. దెన్ చిత్తూరు 9.7. సార్. This is where all collectors has to focus. Lowest, highest milk yield, either buffalo or cattle. ఈ రెండు కూడా కౌ కానీ బఫెలో కానీ అంత వేరియేషన్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్ హౌ టు ఇంప్రూవ్ యువర్ ఈల్డ్. ఏదర్ ఫాడర్ కానీ ఉంటే సైలేజ్ ఇవన్నీ ఉండేది సార్, అప్పుడు బాగుండేది, అవన్నీ తీసేశారు మళ్ళీ ఇప్పుడు అవన్నీ నువ్వు మరి నేను యాజ్ ఆన్ టుడే మీ డేటా మీకు చెప్తాను. నేను లోయెస్ట్ వచ్చి 4,800, హైయెస్ట్ వచ్చి 10 లీటర్లు 4.8, డబుల్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు హౌ వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ నౌ. ఈ రెండు కూడా కలెక్టర్స్తో మీరు మాట్లాడినప్పుడు ఇవి కానీ ఇంప్రూవ్ చేస్తే కనీసం 25% ఇంప్రూవ్ చేస్తే మీకు అనుకున్న ప్రొడక్షన్కి ఇంకొంచెం యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. దెర్ ఆర్ ఫాడర్ బెస్ట్ ప్రాక్టీసెస్, సైలేజ్ ఇవ్వడం, లేకుంటే మీరు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, అవన్నీ కూడా బెస్ట్ ఎంబ్రియో ఇది చేయడం, అవన్నీ కూడా వేరియస్ టెక్నాలజీస్ ఉపయోగించి భవిష్యత్తులో అనిమల్ హస్బెండరీ, ఎయిదర్ డైరీ ఆర్ పౌల్ట్రీ ఆర్ మీట్, ఇవన్నీ కూడా మేజర్ ఇన్కమ్ వచ్చే పరిస్థితులు ఉంటాయి. వన్స్ ఇన్ 15 days పీపుల్ ఆర్ గెటింగ్ మనీ. దిస్ ఇస్ వేర్ వీ హ్యావ్ టు డూ ఇట్. అందులో వీళ్ళంతా కూడా లో ఇన్కమ్ గ్రూప్. ఇక్కడ అందరూ కూడా ఫోకస్ చేయాల్సింది దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, డైరీ మీద. అవసరమైతే విల్ స్పెండ్ మోర్ మనీ ఆన్ దిస్. దానివల్ల చాలా బెనిఫిట్ వస్తుంది. యూ హ్యావ్ టు డూ ఇట్ డైరీ అండ్ మీట్. అండ్ పౌల్ట్రీ ఈజ్ మోర్ ఆర్గనైజ్డ్, అది కూడా లాజికల్గా తీసుకెళ్తాం. చెప్పండి సార్. యానిమల్ సర్వే జరుగుతుంది సార్. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇట్ స్టార్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ సార్. నియర్లీ 7,000 enumerators are working. Nearly as of now 30% is completed sir. We want to complete entire survey as per the directions of the government of India by February sir. Actually 11 animals we are doing the census in this thing sir. We want to touch all. You are able to bring animal census వచ్చిన తర్వాత ఆధార్ సింక్రనైజ్ చేసి ఫ్యామిలీకి సింక్రనైజ్ చేస్తున్నారా? చేస్తున్నాం సార్. ఆల్ ఎనిమల్స్? ఎస్ సార్. ఫార్మర్ వైజ్గా ఫార్మర్ ఆధార్ బేస్కి యానిమల్ ఆధార్ బేస్ని యాడ్ చేస్తాం సార్. అనిమల్ ఆధార్ కూడా తీసుకుంటున్నారా? అవును సార్. వచ్చింది అది ఉంది సార్. ఎంతవరకు చేయగలిగారు సార్? ఇప్పుడు మన దగ్గర 90% కవర్ చేసాం సార్. ఎక్కడైనా ట్యాక్స్ ఊడిపోతే సార్ యాక్చువల్లీ ఇప్పుడు ట్యాగ్ కాకుండా కొత్త టెక్నాలజీ వచ్చింది కదా సుమారుగా. మజిల్ ఐడెంటిఫికేషన్ ఒకటి ట్యాగ్ వచ్చింది సార్. అది వచ్చింది సార్ ఒకటి. ఇంకోటి ఆర్ఏఎఫ్డి ఉంది సార్. ఆర్ఏఎఫ్డి కొంచెం కాస్ట్లీ. మజిల్ మాత్రం ఇప్పుడు ఫీల్డ్ మీద ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతుంది సార్. మన మజిల్ చేయించండి. సార్ యాక్చువల్లీ సార్ దిస్ మజిల్ యూనిక్, ఎవ్రీ యానిమల్ హ్యావ్ యూనిక్ మజిల్ సార్. సో మనం చిత్తూరులో పైలట్గా స్టార్ట్ చేసాం సార్ లేటెస్ట్గా. సో వన్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ మొత్తం కంప్లీట్ అయినాక విల్ సీ ద హౌ యూనిక్యూనెస్ ఇట్ ఈస్ దేర్ యానిమల్ టు యానిమల్ చూసుకొని వీ వాంట్ టు స్కేల్ ఇట్. హీ ఈస్ డూయింగ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. 1 person కేమ్ ఎంటైర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకొని నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాను సార్. చూసినాక మీరు చెప్పండి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద ఇయర్ ట్యాగ్స్ ఇవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్యూచర్లో. అందుకే మజిల్ ఇదైతే ఈజీ అవుతుంది, పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి ట్యాగింగ్ బెడ్ అది ఊడిపోవడం వల్ల మామూలు రావడం కరెక్ట్ కాదు. దట్ విల్ చిత్తూరు అయిపోయినాక ఆఫ్టర్ సీయింగ్ దట్ ఎక్స్పెరిమెంట్ విల్ గో పెర్క్యులేట్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ సార్. ఓకే Sir, sex-sorted salmon, as per your direction, sir, we send doses to all the districts. So these are the particulars of the doses sent to the districts, sir. And fertility camps also we are conducting. We request to all the collectors that conduct more number of fertility camps in our districts. Some of the districts which are doing the low fertility camps, please focus on them and do more fertility camps in future. Carry on.
Sir, Gokulam, sir, actually Gokulam's progress is very good, sir. It's going well. And Pasu Kisan cards, sir. Actually, మనం ఇప్పుడు దాకా ప్రీవియస్లీ 2.5 lakhs పశు కిసాన్ కార్డ్స్ ఇచ్చాం సార్. ఇప్పుడు ఈ ఇయర్ మనం 50,000 పశు కిసాన్ కార్డ్స్ టార్గెట్ పెట్టుకున్నాం సార్. దీంట్లో ఒక అడ్వాంటేజ్ అంటే సార్ 1.6 lakhs వరకు డైరీ ఫార్మర్ కెన్ ట్యాప్ ద లోన్ ఫ్రమ్ దిస్ థింగ్ సార్. 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఉంది. సో యాజ్ ఆఫ్ నో మనము ఈ పశు కిసాన్ కార్డు ద్వారా సుమారుగా 530 కోట్ల రూపాయలు మనం ఫార్మర్స్కి ఇచ్చాము. సో వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో మనం మోర్ నెంబర్ ఆఫ్ పశు కిసాన్ కార్డ్స్ కనుక ఇవ్వగలిగితే డైరీ ఫార్మర్స్కి, కలెక్టర్స్ కెన్ ఫోకస్ ఆన్ దిస్ ఏరియా ఆల్సో టు మేకింగ్ మోర్ పశు కిసాన్ కార్డ్స్ టు అవర్ డైరీ ఫార్మర్స్. సార్ విత్ రిగార్డ్ టు మనకి యాక్చువల్గా అక్వాకల్చర్లో సార్ 7 actionable points. One is growth 12% we have envisaged for actual first 2 quarters మన గ్రోత్ తక్కువ ఉంది సార్. యాక్చువల్గా మనకి ఫిషింగ్ సీజన్ 3rd and 4th quarterలో బాగుంటుంది సార్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద 4th quarters అయిపోయినాక విల్ వాట్ ఎవర్ ద 12 to 15% గ్రోత్ వాట్ ఎవర్ ఎన్విజన్ బై యూ వీఆర్ గోయింగ్ టు అచీవ్. నో, అక్వాకల్చర్లో 30% గ్రోత్. ఈ కలెక్టర్స్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ ఏరియాలో ఉండే కలెక్టర్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి. నెల్లూరు కూడా, ఈ 5-6 జిల్లాలు. ఇక్కడ మేజర్గా అక్వాకల్చర్ 5 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేశారు. మనకుండే మార్కెట్ వేరే వాళ్ళు ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకునే పరిస్థితి వచ్చారు గ్లోబలీ. ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఒక కంట్రీ ఫెయిల్ అయితే, ఒక ప్రోడక్ట్ ఫెయిల్ అయితే సోర్స్ కానీ ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతుంది. అలాంటి చేసే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు అగైన్ వీ హ్యావ్ టు పికప్. దానికి ఇప్పటి నుంచి మీరంతా కూడా మీటింగ్స్ పెట్టి వాళ్ళతో కూడా మేము కూడా ఒకసారి మీటింగ్ పెట్టండి. మీరు లాస్ట్ టైం 30% గ్రో అయ్యాం 5 years. దట్ వాజ్ ది గోల్డెన్ పీరియడ్. ఇప్పుడు మొత్తం చాలా వరకు తగ్గింది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విల్ హ్యావ్ వన్ మీటింగ్, స్టేట్ లెవెల్లో కూడా ఒక మీటింగ్ పిలవండి, అందరితో మాట్లాడతాం. ఫార్మర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ మళ్ళీ పూర్వ వైభవం రావడానికి ఏం చేయాలో చేద్దాం. సార్ బ్యాన్ పీరియడ్కి రిలీఫ్ 10,000 నౌ ఇట్ హ్యాస్ టు బి రిలీజ్. అది ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇచ్చేది అవన్నీ ఇవ్వాలి. అది ఒక యాంగిల్. ఈ పక్క ఇన్లాండ్ వాటర్స్ కూడా రెండో ప్రాబ్లం. ఎస్ సార్. Sir, growth is 12 to 15%, sir. We are envisaging next. Sir, actually some of the focus areas we want to put, actually we are giving the subsidy for the diesel, sir. So nearly recently 26 crores for the Ministry గారు కూడా ఇంటర్వెన్షన్ తీసుకున్నాక 26 crores రిలీజ్ చేయడం జరిగింది సార్, పెండింగ్ ఉంటే. దట్ ఈస్ యాక్చువల్లీ పర్ యానం 50 crores we are giving. 9 rupees సబ్సిడీ ఇస్తాం సార్ ఈచ్ లీటర్కి ఆల్ మెకానికల్ మోటరైజ్డ్ బోట్స్కి. సో దట్ ఈస్ గోయింగ్ వెల్ సార్ దట్ ప్రోగ్రామ్. అండ్ రిగార్డింగ్ ద మనకి యాక్చువల్గా పులికాట్ దగ్గర సీ మౌత్ ఓపెన్ చేయాలి సార్. సిఎస్ గారు కూడా రిపీటెడ్గా రివ్యూ చేశారు దీనికి సంబంధించి. సో డిపిఆర్ ఈజ్ అండర్ ప్రిపరేషన్ సార్. యాక్చువల్లీ ఇట్స్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ ద మనకి 90 crores ఉంది సార్. నెక్స్ట్ ఫ్యూచర్లో వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ సాగర్మాల ఫండ్స్, స్టేట్ ఫండ్స్ రెండు కూడా 50-50 కింద మనం తీసుకొని చేస్తున్నాం సార్. అది దీనివల్ల సుమారుగా ఈ పులికాట్ దగ్గర సీమౌత్ ఓపెన్ చేయటం వలన నియర్లీ 20,000 ట్రెడిషనల్ ఫిషర్మెన్కి బెనిఫిట్ అవుతుంది సార్. బికాజ్ బ్యాక్ వాటర్ సీ నుంచి బ్యాక్ వాటర్ రావడం వల్ల దే కెన్ డూ దేర్ ఫిషింగ్ సార్. క్రాబ్ హ్యాచరీ రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ they have provided 2.74 crores, so through which we want to establish first of its kind crab hatchery in మనకి కాట్రిన్ కోన దగ్గర మనం స్టార్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ట్రాన్స్పాండర్స్ యాక్చువల్గా 4,000 ట్రాన్స్పాండర్స్ 4,484 ట్రాన్స్పాండర్స్ మనకు శాంక్షన్ అయినాయి. బట్ ఇన్ వచ్చి 1,000 ట్రాన్స్పాండర్స్ వీ హ్యావ్ ఫిటెడ్. సో బ్యాలెన్స్ వీఆర్ గోయింగ్ టు ఫిట్ ఇన్ ఫ్యూచర్. So recently this FAO representatives under Global Environmental Facility ADG also met you, sir. They felt very happy. So they are extending to give the 110 crores to us. So but only one thing, next coming years lo actually how the environmental friendly discharge of the water has to be done. And eco-friendly aqua farming మీద they want to focus upon. So దాని మీద concept paper we have sent to them, sir. In future we will work it on it.
అండ్ ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్ డిపిఆర్ ఇస్ అండర్ ప్రిపరేషన్ సార్. ఇట్ ఈస్ ఇన్ బాపట్ల పరిశివానిపాలెంలో జరుగుతుంది. యాక్చువల్గా 188 crores at first they have given. So this is the integrated aqua park in which all components will be taken up, sir. Components like seaweed park, shrimp division, fish division, crab division, knowledge park, and మనకి ఇవన్నీ కూడా సీ ఫుడ్ ప్రాసెస్ పార్క్, ఇవన్నీ కలిపి ఒకే చోట ఉంటాయి. అయితే అట్ ఫస్ట్ 188 crores మనకి తర్వాత దే హ్యావ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోల్ దట్ 88 crores చేసుకోండి, అంత ఇవ్వలేమన్నారు. సో 88 crores గాను మనకి 50-50 యాక్చువల్గా పిఎంజేఎస్వై కింద మనకి 50% వస్తుంది, రిమైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ డిపిఆర్ ప్రిపరేషన్. డిపిఆర్ ఇస్ అండర్ ప్రిపరేషన్ సార్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డిపిఆర్ వీ వాంట్ టు డూ ఇట్. అండ్ రిగార్డింగ్ యాక్చువల్లీ మనకి యాక్చువల్గా మనకి ఉన్నటువంటి ట్యాంక్స్లో, సో దిస్ ఇయర్ వీఆర్ 7.09 crores ఫిష్ ఫింగర్లింగ్స్ మనం వేయడం జరిగింది. ఫర్ విచ్ రీసెంట్లీ మనం యాక్చువల్గా దిస్ మనీ ఈజ్ ట్యాపింగ్ ఫ్రమ్ ద పిఎం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో తీసుకుంటున్నాము, స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ రెండు మన 60-40లో ఉంది. అయితే దిస్ ఇయర్ మనకి 10 crores ఇవ్వటం జరిగింది. సో దిస్ ఇయర్ ఆల్సో దిస్ సీజన్ వీఆర్ డూయింగ్ ద ఫింగర్లింగ్స్, లాస్ట్ ఇయర్ చేసినట్టుగా చేస్తున్నాం. So some innovative projects are actually drone is the one of the important thing for see the biomass of and to make the spray of the some of the feed to be sprayed in the tanks. That now it started the technology. In future we want to use as envisioned by you extensively in all the our aqua farms. And vertical crab culture is now growing up. So at present 10 units are there in different districts. Now we want to scale it up to the 100 units because it's one of the INCU kind of technology is coming. But crab culture is actual export oriented market is there. So that is one area fisheries department want to focus upon. ఎంపెడా ఏమన్నా పనిచేస్తుందండి? ఎంపెడా only one hatchery is there, sir, that limited to 10 lakhs only. Our farmers are finding it difficult to get that seed there. Only 10 lakhs only. For that one only, UNDP recently were taken 2.74. They cut it to the Konsema collector. We allotted land within a short time. UNDP is sponsoring. Further, we are taking money from UNDP. The total grant for socio-economic upliftment of the fishers and other unemployed youths. ఆ ల్యాండ్ కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందన్నారు కోనసీమ కలెక్టర్ గారు, చూడండి అది ఏంటి ప్రాబ్లం. అది ఇమీడియట్ అంతా తయారైంది, ఇప్పుడు మళ్ళీ మార్చమంటున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవడం లేదు. No sir, it will be resolved sir. అదే ప్రాబ్లం వచ్చిందండి. Just I have spoken to collector sir. కలెక్టర్ గారు రిజాల్వ్ చేస్తామన్నారు. Sir, namaste sir, from East Godavari sir. Sir, as of now, AP SADA Act in the new permissions are not allowing, sir. In our district, almost 450 acres are ready for converting into aquaculture, sir. We are waiting for the instructions. What is the problem? So we'll see it, sir. Actually now registrations of the world we are doing, sir. Now 30% registrations are completed of the whole farms. See, remaining 70% existing farms మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. అయితే ఒకసారి నేను వెరిఫై చేసి ఈ గివ్ దానికి దీనికి లింక్ పెట్టకుండా ఎక్స్పాన్షన్ కూడా టేకప్ చేయండి. అక్వాకల్చర్ని టోటల్గా స్టెబిలైజ్ చేయాలి. కలెక్టర్స్ కూడా మోర్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి అగ్రికల్చర్, హార్టికల్చర్, అక్వాకల్చర్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ స్ట్రెంగ్స్ ఉన్నాయి. స్లోగా అగ్రికల్చర్లో మీరు చూసినప్పుడు కూడా ఇన్కమ్ కూడా తగ్గుతూ ఉంది ట్రెడిషనల్ క్రాప్స్ పోయినప్పుడు. దాన్ని ఇన్నోవేటివ్గా ఏం చేయగలుగుతామో కూడా జిల్లాల వారిగా యూ హ్యావ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్, విల్ డూ సమ్ ఎక్సర్సైజ్. సార్ ఆక్వాకల్చర్ వరకు సార్ ఒకటి వైరల్ అటాక్స్ చాలా ఎక్కువైంది సార్. అండ్ సిన్స్ దట్ స్ప్రెడ్స్ వెరీ క్విక్లీ సార్, మనకు హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ ఒకేసారి లాస్ అయిపోతుంది సార్. దానికి సార్ ఇప్పుడు వీ హ్యావ్ దిస్ పీసీఆర్ టెస్టింగ్ కిట్స్ సార్. మనం కోవిడ్ టైంలో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ లాగా కిట్స్ వచ్చాయి సార్. దాన్ని మనం ఒక సర్వీస్ లాగానే సచివాలయంలో పెట్టగలిగితే సార్, ఇఫ్ ఫార్మర్స్కి ఒకసారి తెలిస్తే ఎక్కడో ఒకచోట వైరల్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని ఆ టెస్ట్ చేసి మనం ప్రూవ్ చేయగలిగితే అట్లీస్ట్ అప్పుడు దాన్ని కొంచెం కల్ చేసి దానికి లిమిట్ చేసుకోగలుగుతాం సార్. మీరు అవన్నీ ఏమేమి ఉన్నాయో ఆల్ టెక్నాలజీస్ యూ గైడెన్స్ విల్ ప్రొవైడ్ ఆల్ కిట్స్ ఎవ్రీథింగ్. ఈవెన్ నౌ మీరు డిపార్ట్మెంట్ చూడాల్సింది డ్రోన్ టెక్నాలజీ కూడా ఎంతవరకు ఉపయోగపడతా ఉంది ఫర్ పెస్ట్ డిటెక్షన్.
ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీస్ అన్నీ వచ్చాయి. ఎక్కడికక్కడ ఫీల్డ్స్లో కూడా, చెరువుల్లో కూడా మీరు యూ కెన్ అనలైజ్ రియల్ టైమ్. వాట్ ఆర్ ఆల్ ది టెక్నాలజీస్ అవైలబుల్, వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి కేర్ఫుల్. మీరు కానీ ఇది కరెక్ట్గా చేయగలిగితే వారు చెప్పినట్టు, మనం ఒకప్పుడు ఎప్పుడు ఉండే ప్రాబ్లం ఏది, ఎప్పుడు కూడా ఏంటంటే ఇంత మునుపంతా కూడా ఎక్కువ పొల్యూషన్ ఉండడం, ఈ కాలువలన్నీ కూడా గందరగోళంగా చేయడం, ఈ ఫీల్డ్స్ అన్నీ 1 by 1 యాడ్ అయ్యి మొత్తం కూడా వచ్చింది. అప్పుడు మనం రెగ్యులేట్ చేసాం, కొంత కంట్రోల్ చేసాం. ఇటీవల మళ్ళీ వెళ్ళాయి. సోర్స్ ఎక్కడి నుంచి ఉందో అవన్నీ మీరు అనలైజ్ చేయండి, ఈచ్ కలెక్టర్ మీ డిస్ట్రిక్ట్ వరకు. దెన్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ డిసీజెస్. అక్కడ మీరు ఒకసారి ఎనీ కలెక్టర్ యాజ్ ఆన్ టుడే స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టారా? పెట్టాం సార్. పెట్టారా? ఈస్ట్ గోదావరిలో కూడా పెట్టాం సార్. వాట్ ఈస్ ది రికమెండేషన్స్ దే హావ్ గివెన్? సార్ ఫస్ట్ అయితే ఎక్కడైతే మనకి లో లెవెల్ ఏరియాస్ అండ్ ఈల్డ్ కన్సిస్టెంట్గా తగ్గుతున్నాయో అక్కడ వాళ్ళు కన్వర్షన్కి అడుగుతున్నారు సార్. దే వాంటెడ్ టు బీ ఇన్ ద ఆక్వా సార్. సెకండ్ సార్, ఆక్వాకి సంబంధించి ఆ పౌండ్లో ఎప్పటికప్పుడు పీహెచ్ టెస్టింగ్ అనేది చేయాలి సార్. సో దానికి ఒక అంటే స్కిల్లింగ్ అయిన స్టూడెంట్స్ కానీ ఉంటే సార్ అది చాలా ఈజీ అవుతుంది. అదే ప్రైవేట్ సెక్టార్లో అయితే 20,000 to 25,000 ఇచ్చుకొని వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటారు సార్. సో దానికి వీ ప్లాన్డ్ విత్ అవర్ ఆర్ట్స్ కాలేజ్ సార్. రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్ ఉంది సార్. ఆ స్టూడెంట్స్ని తీసుకొని మేము ప్లాన్ చేస్తున్నాం సార్. ఇఫ్ మన స్కిల్లింగ్ సెక్టార్లో కానీ అలాంటి 2-3 బ్యాచెస్ కానీ రెడీ చేస్తే సార్, స్పెషల్లీ ఫర్ ద గోదావరి డిస్ట్రిక్ట్స్, అది ఒక రిక్వెస్ట్ అడుగుతున్నారు సార్. Sir, if you permit, I will add Next, sir, something. marketing, sir. 1 minute, let down. Third is marketing, sir. ఇప్పటి వరకు ఆక్వాలో అంతా కూడా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ వాళ్ళ యాప్స్ ద్వారా చేస్తూ ఉంటారు సార్. దానికి కొంత సపోర్ట్ ఇవ్వగలిగి ప్రైస్డ్ స్టెబిలైజేషన్ కానీ చేయగలిగితే సార్, స్పెషల్లీ ఫర్ ప్రాన్, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దమ్ సార్. Then other collector. సార్ సార్ మా మీటింగ్లో ఎక్కువ చెప్పింది ఇంట్రాక్షన్ ఫీల్డ్ కూడా వెళ్ళాము సార్. గుడ్ క్వాలిటీ సీడ్లింగ్స్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్ సార్. వాళ్ళు కోల్కతాకు వెళ్ళి తీసుకొస్తున్నారంట సార్. ఇక్కడ లోకలీ అవైలబుల్ ప్రోడక్ట్ ఇస్ నాట్ గుడ్ క్వాలిటీ, విచ్ వీఆర్ బాదం పొడి మన దగ్గర నుంచి పంపిస్తుంది కూడా బాగాలేదు అని చెప్పి కోల్కతా, వెస్ట్ బెంగాల్ దగ్గర వెళ్ళి తీసుకొస్తున్నారు సార్. సో దే ఆర్ రిక్వెస్టింగ్ సీడ్లింగ్స్ బాగా వస్తే మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి మేజర్ సార్. అపార్ట్ ఫ్రమ్ వాట్ షేర్స్ కాబట్టి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్? సీడ్ ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? Seed, sir, first I will tell the testing of the pond, sir. Now Internet of Things has come, sir. It has come up, sir. 10% of the farmers are using it. We are propagating further, sir. With that one, even remotely, I can find out what is happening in the pond by sitting over here, sir. The technology is there. We are demonstrating it, sir. It is slowly reaching it to. Manually, it's not there, sir. No, here may I see. నువ్వు స్లోగా రీచ్ అయ్యకుండా నీవు ఒక్కడే పెట్టుకున్నా. No, sir. I'm so many stakeholders are there. With them, కలెక్టర్స్ తెలియకపోతే ఎట్లా ప్రమోట్ చేస్తావయ్యా? నువ్వేం కమిషనర్వి? కలెక్టర్కే తెలియకపోతే నువ్వేం ప్రమోట్ చేస్తావు? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. యూ హ్యావ్ టు బీ ఆఫ్టర్ దెమ్. హూ ఇస్ ది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అక్కడ డిస్ట్రిక్ట్స్ లో? కలెక్టర్స్. యూ మస్ట్ నో హౌ టు యాక్ట్, హౌ టు పుట్ ఇట్, హౌ టు పుట్ ప్రెషర్. ఇంతవరకు ఒకసారి నువ్వు వెళ్ళడం కానీ ఈ 6-7 జిల్లాలకు వెళ్ళి మీటింగ్లు పెట్టి ఎందుకు వాళ్ళతో కోఆర్డినేట్ చేయకూడదు? Recently we taken up, sir. Then we are propagating, sir. There is a gap. We'll fulfill it. ఎప్పటి నుంచో ఉందా టెక్నాలజీ? ఇప్పుడు నువ్వు వచ్చినాక రాలా? బీ క్లియర్. Yes. ఐఎమ్ హియరింగ్ సో మెనీ. మునుపు ఎప్పటి నుంచో ఉంది అది. ఇప్పుడు ఇంకా అడిషనల్ టెక్నాలజీస్ వచ్చాయి. యూ హ్యావ్ టు యాడ్ అండ్ దెన్ గో అండ్ టెస్ట్ ఇట్ అండ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసి దెన్ యూ హ్యావ్ టు ప్రాపగేట్. ఆల్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు అటెండ్. కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. బీ క్లియర్. Sir. ఇలాంటి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఎవరైనా ఫెయిల్ అయితే ఈజీగా అసెస్ చేయగలుగుతాం. నీ బాధ్యత అది. ఎందుకు రాలేదు గ్రోత్ అంటే ఇదే కారణం. ఒక పక్క మార్కెటింగ్ ఛాలెంజెస్, ఒక పక్క ప్రొడక్షన్ ఛాలెంజెస్, ఒక పక్క ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్, ఒక పక్క మీ డెసిషన్ మేకింగ్. హౌ టు మేక్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్షన్, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ నౌ. నెక్స్ట్ మీటింగ్ మాత్రం మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సరిగా ప్రిపేర్ కాకపోతే మాత్రం మీకు ఫీల్డ్లో కానీ లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది. ఐఎమ్ వార్నింగ్. Okay, sir. నాట్ ఓన్లీ గెటింగ్ రిజల్ట్స్. ఇప్పుడు సీడ్ సరిగా లేదన్నారు. యూ హ్యావ్ టు గో. Sir, seed, that also technology is, sir. Now earlier, whatever fish, why we are producing more fishes is that hatcheries and nurseries and grow on out. Now in the shrimp,
we are taking from nursery ponds are not there. Now only 1% is there. That also we are propagating, sir. With that one, that the incubation will take place, sir, 30-35 days. It will grow it in nursery, biofloc nursery. That having more resistance and disease is also coming down, sir. That we are నువ్వు నాకు propagating. అది కాదు కావాల్సింది, నువ్వు ప్రాసెస్ ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ప్రజలకు నమ్మకం కలిగించాలి ఫార్మర్స్లో. Yes, sir. ఆ Noted, నమ్మకం sir. రాలేదు. Sir, Noted, we sir. will work it out, sir. Work it out. Hatcheries, we will work with the hatcheries, sir. So if any problems are there, we will resolve, sir, those issues. We will talk with the collectors. హ్యాచరీస్ కానీ డిసీజ్ స్ప్రెడ్ కానీ ఇంటర్నెట్లో వచ్చే మీ అన్ని కూడా టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూషన్ ఇన్ ది లాస్ట్ మైల్ దట్ ఈస్ ఇన్ ది ఫీల్డ్ పర్ఫెక్ట్గా ఎడ్యుకేట్ చేయాలి మీరు. Yes, sir. Yes, sir. దెర్ ఇస్ అ గ్యాప్ Yes. బిట్వీన్ యూ, టెక్నాలజీ ఉంది, నువ్వు పీస్ఫుల్గా ఉన్నావు, ఫార్మర్స్ కొంతమంది ఉపయోగిస్తున్నారు, కొంతమంది ఉపయోగించడం లేదు, మిడిల్ లెవెల్ ఉండే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తెలియడం లేదు. దే ఆర్ హ్యావింగ్ సో మెనీ వర్క్స్. యువర్ డ్యూటీ ఈస్ ఓన్లీ ప్రమోషన్ ఆఫ్ అక్వాకల్చర్. Yes, sir. బీ క్లియర్. నెక్స్ట్ మీటింగ్ మాత్రం మార్కు ఉంటే కరెక్ట్ గా. Nayak, just for these coastal districts, just hold a quick visit meetings in all these districts, okay? Sure, sir. ఎనీథింగ్? Yes, sir. Sir, then electricity charges also చాలా ఎక్కువ అవుతుంది సార్. దానివల్ల క్యాన్ వి థింక్ ఆఫ్ సోలరైజేషన్ ఆఫ్ అక్వా ఫార్మ్స్ సార్? అది ఒకటి సజెషన్ వచ్చింది సార్. సబ్సిడీ Subsidies, that is No. energy department. Grievance whenever we conduct a meeting with them, sir. Second issue is anything about 10 acres also, we don't give them subsidy. So those two issues repeatedly they raise. We ఇప్పుడు tell అప్ టు them it is 10 acres కి ఇచ్చామా? Up to 10 acres. we give Up them, to sir. 10 acres. We have Up to 10 extended- acres ఉంది, sir. So there is a demand that non-aqua farm ఏరియాలో కూడా అడుగుతున్నారు, sir. ఎంత ఇస్తున్నాం? అప్ టు 1.5 పర్ యూనిట్ రూపాయిన్నర ఇస్తున్నాం, సార్. ఇప్పుడు కొత్తగా ఆర్డర్స్ ఇచ్చావా? మనము యాక్చువల్గా సార్ అది పాత నుంచి ఉంది సార్. అది పాత ఉంది, అప్పుడు ఇచ్చింది ₹1.50 ఓన్లీ లిమిటెడ్కి ఇస్తామన్నారు. ఎస్ సార్. మనం ఆక్వా జోన్కి ఇస్తున్నాం సార్ అది. Sir, subsidy is coming only to the farmers who are in aqua zone and that too who are noted in e-fish, sir. E-fish లో కూడా నమోదు అయితేనే వస్తుంది సార్. సార్ అప్పుడు సార్ ఇది ఆక్వా జోన్ కాకుండా వాళ్ళు అప్పుడు కావాలనుకున్న వాళ్ళ వరకు ఇచ్చారు సార్ అప్పుడు. కానీ అదే ఇప్పుడు అందరూ కొంత అడుగుతున్నారు సార్, అది నాన్ ఆక్వా జోన్లో కూడా కావాలని అడుగుతున్నారు. ముందు నుంచి ఉన్నాయి, వాళ్ళ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి సార్. సార్ దీంట్లో మెయిన్ ఇష్యూ సార్ సార్ ఇప్పుడు మనం సుమారుగా 950 crores పర్ యానం ఇస్తున్నాం సార్ సబ్సిడీ కింద. ఇది మనం నాన్ అక్వా ఫార్మర్స్ ఎక్స్టెండ్ చేస్తే మనం వీ హ్యావ్ 200 to 300 crores సాధారణంగా పడుతుంది. సో దట్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయని ప్రస్తుతానికి వీ హ్యావ్ లిమిటెడ్ టు దిస్ థింగ్. బట్ వన్ థింగ్ సార్ రిగార్డింగ్ ద మన యూటిలైజేషన్ ఆఫ్ ద టెక్నాలజీ, నౌ లాట్ ఆఫ్ IoT థింగ్స్ హ్యావ్ కమ్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ ఏరేటర్ ఎంతసేపు నడవాలన్న దాని మీద ద ఫార్మర్స్ కెన్ బి ఎడ్యుకేటెడ్ సో దట్ ఆటోమేటిక్గా BOD లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ కనుక రీచ్ అయితే సో ఆటోమేటిక్గా దట్ ఏరేటర్ విల్ బి స్టాప్డ్. దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ కెన్ బి ఇన్కల్కేటెడ్ అమాంగ్ ద ఫార్మర్స్ సార్. ఈ మంత్లో ఒక పని చేయండి మీరు సార్. ప్రోగ్రెస్ ఆఫ్ ఫార్మర్స్, సార్, మ్యానుఫ్యాక్చరర్స్, అక్వా అండ్ డిపార్ట్మెంట్ క్లియర్గా అనలైజ్ చేసుకొని ఒక మీటింగ్ పిలవండి మంత్రి గారు. దెన్ విల్ డిసైడ్ what to do, how to promote, we will decide everything. Sir, one more issue, sir. West Godavari, sir. ఈ ప్రొడక్ట్స్ మన షిమ్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ అయినప్పుడు US మార్కెట్లో అండ్ యూరోపియన్ మార్కెట్లో రిజెక్షన్ రేట్ కూడా పెరిగింది సార్. ఈ ఫార్మర్స్ ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వల్ల దాని మీద కూడా కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయాలి సార్. సార్ దీనికి సంబంధించి వన్ సబ్మిషన్ సార్. విత్ రిగార్డ్ టు దేర్ ఇస్ ఎ GOMS నెంబర్ 2 ఉంది సార్. దేర్ ఇస్ ఎ టాస్క్ ఫోర్స్ కమిటీ ఈస్ దేర్, జాయింట్ కలెక్టర్ ద చైర్మన్ ఫర్ ఇట్. సో డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ రైట్స్ హ్యాస్ టు బి డన్ టు ద మనకి ఇలాగా యాంటీబయాటిక్స్ యూసేజ్ షాప్స్ మీద కానీ వాళ్ళందరి మీద వీ హ్యావ్ టు డు ద రైట్స్. నువ్వు అన్ని స్టోరీస్ చెప్తున్నావు, అది కాదు. జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్, బీ క్లియర్. డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీ భయం అనేది ఉండాలి. వీళ్ళు ఫార్మర్స్ కూడా ఎట్టుంటారంటే కొంతమంది 5-10% బ్యాడ్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళ వల్ల మొత్తం ఇండస్ట్రీ అంతా నాశనం అవుతుంది. ఇంత మునుపు కూడా వీళ్ళ కోసం
మొత్తం కంట్రీ అంతా బ్యాన్ చేశారు. వెస్ట్ బెంగాల్ బ్యాన్ చేస్తే పెద్ద ఎత్తున టేకప్ చేసి మళ్ళీ ప్యూరిఫై చేసి చేసాం. A to Z I wanted to purify now. You come back with యాక్షన్ ప్లాన్. మళ్ళీ జాయింట్ కలెక్టర్స్ మీటింగ్లు పెట్టారా లేదా, ఎక్కడ సోర్స్ ఉంది అవన్నీ కూడా డిటెక్ట్ చేసి వీ హెడ్ టేక్ యాక్షన్. అంతేగాని మీరు ఊరికే కలెక్టర్ చెప్పాము ఇంకోరు చెప్పేసి మా పని అయిపోయింది కాదు. రిజల్ట్స్ రావడం, అవుట్కమ్ ప్రొడ్యూస్ చేయడం మీ వర్క్. Sir, good evening, sir. One more issue, sir. With respect to intrusion of Sona boats from Tamil Nadu and Pondicherry into the territorial waters of Prakasham district, sir. So last time on September 24th, sir, there was attack on the farmers of Prakasham, sir, district, sir, and we filed FIR also, sir. This is the consistent problem, sir. పులికాట్ కదమ్మా, ఆ ఏరియా కదా. Sir, ఇక్కడ ఇప్పుడు వస్తున్నారు. రెగ్యులర్ లో కూడా జరిగింది సార్, లాస్ట్ ఇయర్ జరిగింది సార్. అప్ టు బాపట్ల వరకు వస్తున్నాయి సార్ అవి. అప్ టు బాపట్లకు వస్తున్నాయి సార్. ఓకే, విల్ టేక్ ఇట్ అప్. Sir, another issue with the inland fishing, sir. So, manaki government reservoirs unnai. Dantlo we are letting them fish and all. The issue is they are not getting any kind of support for net or small boats. అక్వాకల్చర్ కూడా మళ్ళా మనం ఈ ఫిషర్మెన్కి మనం ఏమేం చేయగలుగుతామో ఇన్లాండ్ ఫిష్ కానీ, ట్యాంక్స్లో కానీ, రిజర్వాయర్స్లో కానీ ఇవి కూడా ప్రమోట్ చేయండి. ఇప్పుడు దిస్ ఈజ్ ది సీజన్ అనుకుంటా, ఇప్పుడు అయిపోయింది మీకు. ఇప్పుడే చేయించిన టైం లేదనుకుంటా ఇంకా. సార్ నౌ ఇట్ ఈస్ ఆల్ ట్యాంక్స్లో మనం 70% ఆఫ్ ద ట్యాంక్స్ నౌ గివెన్ టు ద లీజెస్ సార్. సో నౌ రిమైనింగ్ 30% ఆఫ్ ఇప్పుడు ఫింగర్ లింక్స్ అన్నిటికి ఇచ్చేసాం సార్. కాదు, నర్సరీ అంతా అయిపోయిందా, ఇంకా ఉన్నాయా? నర్సరీ ఈజ్ కంప్లీటెడ్ సార్. నర్సరీ ఈజ్ కంప్లీటెడ్ దిస్ సీజన్కి. నెక్స్ట్ సీజన్లో వీ కెన్ టేక్ అప్ సార్. నువ్వు ఇప్పటి నుంచి ఎంతవరకు వచ్చింది, ఏం చేశారు, ఆ పాలసీ కూడా తీసుకోండి. ఐ వాంట్ టు గో టు ది లాజికల్ కన్క్లూజన్, మ్యాక్సిమం స్టాచురేషన్ పాయింట్. ఎస్ సార్. This is the biggest resource for fishermen community to get more income. అది కూడా వర్కౌట్ చేయండి ఒకసారి. ఆల్ ఎప్పుడో చేసేవాళ్ళం ఇవన్నీ, ఇప్పుడు అన్ని మార్చేసారు మీరు. నర్సరీస్ కూడా మనం పెంచి ఎక్కడికక్కడ చెరువులు ఉండే వాళ్ళకి ఫిషర్మెన్ కమ్యూనిటీకి మనం సప్లై చేసాం ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని. అది ఎంతవరకు చేస్తున్నారు, అడిక్వేట్గా చేస్తున్నారా, ఎంత కెపాసిటీ ఉంది, ఎంత నర్సరీ ఉంది, ఎంత ఈల్డ్ ఉంది. అదే సార్, దిస్ ఇయర్ 58 నర్సరీస్లో మనము చేసాం సార్. వాట్ ఈస్ ది పొటెన్షియల్? సో మనకు టోటల్గా కూడా దిస్ ఇయర్ 54 నర్సరీస్ సార్, అండ్ టోటల్ పొటెన్షియల్ 7.09 crores ఫింగర్ లింక్స్ వీ కెన్ డూ ఇట్ సార్. ఇప్పుడు ఎంత చేశారు? సో వీ కంప్లీటెడ్ సార్. అంటే చేసాము, నౌ వీఆర్ గివింగ్ టు ద యాక్చువల్లీ దిస్. నేను అడిగేది అంటే మీరు మీ కెపాసిటీ కాదు నేను అడిగేది, చెరువుల్లో ఎంతవరకు స్టాచురేషన్కి వెళ్ళొచ్చు పొల్యూషన్ కాకుండా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు అనలైజ్. ఆల్ ట్యాంక్స్ అండ్ రిజర్వాయర్స్, వాట్ ఈస్ ది కెపాసిటీ వీ కెన్ ప్రొడ్యూస్, వాట్ ఈస్ ది ప్రొడక్షన్ వీ కెన్ టేక్, వాట్ ఈస్ ది సీడ్లింగ్స్ మనం సప్లై చేస్తున్నాం, వాట్ ఈస్ ది ఈల్డ్ యూ ఆర్ గెటింగ్. దట్ టైప్ ఆఫ్ మానిటరింగ్ ఐ వాంట్ హ్యావ్. ఈసారి మీరు అవన్నీ చేసినాక మళ్ళీ ఒకసారి తీసుకురండి, నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దాం. ఓకే సార్. సార్ yes sir. Sir, we are doing one pilot, sir. We took up 20 by 20 NRGS ponds, sir, where 6 months and above perenniality water unte. So we introduced aquaculture, local fishes. So actually it's benefiting farmers, sir. Additional income of some 7,000-8,000 per season vastundi, sir. So we are collecting the data from all NRGS ponds last 5 years ago. Wherever 20 by 20 or 10 by 10, where the water retaining capacity minimum 6 months unte, there is a potential for fishing, sir. So otherwise fisheries have only traditional water body data, the reservoirs as well as tanks, the bigger tanks more than 10 hectares to 300 hectares varaku unna data. So this will be a quick value addition and quick income sources for the farmers. ఇప్పుడు అవన్నీ జియో ట్యాగింగ్ కాలేదా? ఉంది సార్, ఆల్రెడీ we have the data, sir. దాని నుంచి ఇప్పుడు we are scaling up for the other locations as well. Okay. It's readily available. Those tanks also. No, better all collectors can focus on this. Either 6 months water ఉంటాయి, దట్ ఈస్ వన్ సోర్స్ యూ ఆర్ హ్యావింగ్. అక్కడంతా కూడా ఫిషింగ్కి వెళ్తే దెన్ యూ విల్ గెట్ ఇన్ అడిషనల్ ఇన్కమ్. అక్కడ లోకల్ ఫిషర్మెన్ కానీ అక్కడ లోకల్ పీపుల్ కానీ యూ టేక్అప్ దట్ యాక్టివిటీ ఆల్సో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ అగ్రికల్చర్కి సంబంధించి సార్ ఒక సబ్మిషన్. సార్ మా పల్నాడు జిల్లాలో లాస్ట్ 3 yearsగా మేజ్ అండ్ బెంగాల్ గ్రామ్ క్రాప్ ఏరియా పెరుగుతూ వస్తుంది సార్. బట్ అది ఇన్సూరెన్స్లో క్రాప్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వలేదు సార్. అది సార్ ప్రపోజల్ సబ్మిట్ చేస్తాం. మేజ్ అండ్ బెంగాల్ గ్రామ్. సార్ నమస్కారం సార్. చెప్పా సార్
The last year actually agri advisory board లో that was not recommended సార్. అంటే రీజన్ ఏంటంటే సార్ లెస్ దాన్ 2000 hectares అనేది కల్టివేషన్ ఉంది అని చెప్పి సార్ హిస్టారికల్ డేటా లేకపోవడము లెస్ దాన్ 2000 hectares ఒక జిల్లాలో ఒకవేళ ఉంటే సార్ అది మనము దీంట్లో కవర్ కాదు సార్. అందుకు ఇప్పుడు 25-26 వరకు అయితే పల్నాడుకి బెంగాల్ గ్రామ్ అండ్ మెయిజ్ అనేటువంటిది ఇంక్లూడ్ కావడం వీలు కాదు సార్, ఎందుకంటే నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాం సార్. దాన్ని ఏం చేయగలుగుతారు? ఎస్ సార్, ఐ విల్ టాక్. మీరు ఏం చేయగలుగుతారు కూడా వర్కౌట్ చేయండి. ఇవి కూడా మీ అగ్రికల్చర్ బోర్డు ఇక్కడదే కదా, మన బోర్డే కదా. ఎస్ సార్, మన బోర్డే కాబట్టి రెండు కూడా ఇంక్లూడ్ చేసి ఎంకరేజ్ చేయండి. మిల్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సపోర్ట్ దెమ్ అండ్ ఎంకరేజ్ దెమ్. ఇప్పుడు కాకపోతే ఏం చేయాలని వర్కౌట్ చేయాలి. నేను ఒకసారి ఐసీఎస్ తో మాట్లాడతాను, ఇన్సూరెన్స్ కంపెనీస్ తో మ్యాంగోకి లేకపోతే మ్యాంగోకి పెట్టాను సార్. హిస్టారికల్ డేటా తీసుకొని సబ్మిట్ చేస్తాను సార్. లాస్ట్ 3 years డేటా తీసుకొని సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ దట్. yes okay. Thank you. We'll go for civil supply, please. Sir, Swapnil sir. So Shikakulam sir. So one issue regarding animals sir. Sir, ఇప్పుడు the streets are filled with animals sir, particularly the cows sir. ఇప్పుడు when it comes to corporation or major panchayats sir, they are able to handle it with their own resources sir. But కానీ చిన్న చిన్న గ్రామ పంచాయత్ or mid level గ్రామ పంచాయత్ or towns, they are not able to handle it sir. Our honorable agriculture minister has started one good initiative sir. ఒక గౌశాల పెట్టారు sir. It is totally privately funded. The government, it is a government land, 2 to 3 acres sir. 2 to 3 lakhs పెట్టేసుకొని we have done a compound wall, ఒక fencing, and then the cattle which is on the road sir, our panchayati employees, they bring the cattle to the gaushala, and then the cattle stays on an average for 2 to 3 days in the gaushala. The private owner again comes back to the gaushala, takes the cattle back with paying a fine amount of 1,000 rupees sir. So now sir, my issue, as in we want to scale it up to the entire district sir. My issue here being is this cattle shed is an individual program. Narega kinda it is an individual program, it is not a community program. So Narega, if a provision is given to develop the gaushala as a community asset, that would be one help to us sir. అదే కాకుండా కూడా నో ఇష్యూ సార్, వీ క్యాన్ గెట్ 2 to 3 lakhs ఫ్రమ్ ద పబ్లిక్ డోనర్ సార్. బట్ ఒక వార్డ్ అండ్ వాచ్ కంపల్సరీ అక్కడ పెట్టాలి సార్. 15,000 rupees per month. Can you just raise it during the Panchayati Raj session, please? Yes, yes. Okay. So we'll just మీకు అందులో ఎక్కడ మీకు నరేగాలో పెద్ద రిస్ట్రిక్షన్స్ లేవనుకుంటా. వీ కెన్ గివ్ షెడ్. Sheds, he is saying sir, individual sheds. కాబట్టి నరేగాలో 2 to 4 అంటే ఇప్పుడు నరేగాలో గోకులాలకు ఇస్తున్నాం సార్ ఇండివిజువల్గా. అంటే మనం ఇస్తున్నాము కానీ కమ్యూనిటీ కూడా ఇవ్వచ్చేమో అంటున్నాను. 50 లక్షలు ఇచ్చారు సార్, ఈచ్ జిల్లాకి 50 లక్షలు కమ్యూనిటీ ఒకటే ఇచ్చారు, జిల్లాకి ఒకటి ఇచ్చారు. ఆవులు కాదు, ఇలాంటి నేను ఒక దగ్గర పెట్టాను, టెక్కల్లో పెట్టాను సార్. ప్రైవేట్ వాళ్ళ 3 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ప్రైవేట్ వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి అప్పుడు తమ హాస్టల్ అన్నారు కదా, అంటే ఎక్కడికక్కడ రోడ్ల మీద మొత్తం ఆవులు తిరుగుతున్నాయి, కాగితాలు మేక్ ఇట్ అనిమల్ హాస్టల్ అని పెట్టండి. Yes sir, I have attached the adjoining veterinary assistant surgeon. సార్ యాక్చువల్గా సార్ ఇక్కడ మనకి ఈచ్ డిస్ట్రిక్ట్కి ఒక గోకులం 50 లక్షలతో ఎన్ఆర్జీఎస్తో శాంక్షన్ చేశాం సార్. కొన్ని జిల్లాల్లో శ్రీకాకుళంలో కంప్లీట్ అయింది సార్. వాట్ దే ఆర్ ఆస్కింగ్ సమ్ మోర్, కెన్ వి గివ్ సమ్ మోర్ అండర్ ఎన్ఆర్జీఎస్, బట్ ఫండ్స్ అవైలబిలిటీ కూడా మనం తీసుకోవచ్చు సార్. ఒక జిల్లాలో ప్రాక్టికల్గా చేయండి, ఎట్లా మనం డబ్బులు వస్తాయి కాబట్టి ఒక పిఆర్ మీటింగ్లో చెప్తారు, దెన్ విల్ టేక్ ఇట్ అప్. ఓకే సార్, ఒక లాస్ట్ ఇష్యూ సార్. వెస్ట్ గోదావరి ఆక్వాకల్చర్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ సార్ అక్కడ మెరైన్ ఫిషర్మెన్ లైఫ్ మాత్రం చాలా మిజరబుల్గానే ఉంది సార్. అక్కడ వాళ్ళకి మోటార్ బోట్స్ ఉన్నాయి కానీ ఎవరికి మెకనైజ్డ్ బోట్స్ లేవు. స్మాల్ ఫిషర్మెన్కి కూడా స్మాల్ సైజ్ ఫ్రిజెస్, సోలార్ ఫ్రిజ్ కానీ అట్లాంటివి ఏమైనా ఇస్తే వారికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. అండ్ మెకనైజ్డ్ బోట్స్ మా దగ్గర అది చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్ కొంచెం ఫిషర్మెన్ గురించి. మీరు ఇది కూడా ఫిషర్ ఆక్వాకల్చర్ వాళ్ళు కార్పొరేషన్ ద్వారా ఫిషర్మెన్కి ఏమి ఇవ్వగలుగుతాం, ఈ మెరైన్ బోట్స్ అవన్నీ కూడా ఒకసారి స్ట్రీమ్ లైన్ చేసి టోటల్ ప్రోగ్రామ్ ఒకసారి ప్రజెంట్ చేయండి. విల్ టేక్ ఇట్ అప్ ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ కింద తీసుకుందాం. షూర్ సార్. ఓకే సార్. సివిల్ సప్లైస్. Good evening, sir. Good evening all.